నమస్తే అండి. సార్ మీరు హీరో రానా గారికి ఏమైనా కజినా అండి? ఎర్లీ హార్ట్ అటాక్ అనేది లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల వచ్చినటువంటి ఒక సినారియోగా చూడొచ్చా? ఆర్ అది జెనెటిక్స్లో ఉంటే మాత్రమే అలా జరిగే సినారియోగా చూడొచ్చా? ఇది జస్ట్ గ్యాస్ ట్రబుల్ అని హార్ట్ అటాక్‌ని చాలా సార్లు అవాయిడ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు బాడీ మనకి ఏమైనా ఎర్లీ సైన్స్, వార్నింగ్ సైన్స్ లాగా ఏమైనా ఇస్తుందా? ఒక్కొక్కసారి పానిక్ అటాక్స్ కూడా సమ్‌టైమ్స్ దే కెన్ బి సమ్ అదర్ మేజర్ ఇష్యూ. బీపీ, షుగరు ఇవి ఉన్న వాళ్ళకే హార్ట్ అటాక్స్ వస్తాయి అన్నట్లుగా ఏమన్నా ఉందా రూల్? ఇలానే బీపీ, షుగర్ అలానో స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ. డూ వీ హ్యావ్ టు కన్సిడర్ పానిక్ అటాక్ ఈజ్ ఇన్ హ్యాండ్ విత్ ది హార్ట్ అటాక్ ఆర్ రెండు డిఫరెంట్ థియరీస్? అదే ఇందాక అన్నాను కదా, సోషల్ మీడియా మంచి చెడు అని. మంచి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హార్ట్ అటాక్ కి ల్యాక్ ఆఫ్ స్లీప్ కి సంబంధం ఉందా? అంటే షుగర్ ఎక్కువ ఉందా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, ఇవన్నీ మనకు అర్థమవుతే మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ చేయించుకొని టు నో దేర్ హార్ట్ కండిషన్ అని అంటే వాట్ ఆర్ దోస్ టెస్ట్ విచ్ యూ రికమెండ్? మనకి ఏం తెలుస్తుందంటే నా వేరే లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు. గురకకి హార్ట్కి సంబంధించినటువంటి సమస్యకి లింక్ ఉందా? మనం కూరలు ఎంత తింటాం, రైస్ ఎంత పెట్టుకుంటాం, అండ్ మనకు ఫీలింగ్ కూడా ఎలా ఉంటుందంటే బాగా బరీగా తిని. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఈ ఎల్డిఎల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ నాన్ వెజ్ మానేయాలా? అప్పుడు వాళ్ళ హార్ట్కి సేఫా? ట్రైగ్లిజరైడ్స్ కనుక మీరు చూసినట్టయితే ఎవరిలో ఎక్కువ ఉంటే తెలుసా? ఈ పర్టికులర్ పనులు చేస్తే యూ విల్ బీ సేఫ్, నీ హార్ట్ హెల్త్ ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పుకునేవేంటి? అండ్ 3 do's అండ్ 3 don'ts ఏంటి? ఒకే చోట కదలకుండా గంటలు గంటల తరబడి కూర్చుంటే